హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చాలా డేంజరస్గా ఉండబోతుంది. చాలా హాంటెడ్ వీడియోస్ మీకు చూపిస్తాను. సో వీక్ హార్టెడ్ పర్సన్స్ ఈ వీడియోని ఒంటరిగా అస్సలు చూడకండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదామా? ఎవరికైనా పెళ్ళి అవుతున్నప్పుడు ఆ పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతుర్ని కానీ 2-3 days ముందు నుంచి ఎవరిని ఎక్కువగా కలవనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు మన పెద్దవాళ్ళు. అసలు ఎందుకు ఇలా చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? మధ్యప్రదేశ్కు చెందిన ఈ అమ్మాయి రేపు పెళ్ళి అనగా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి పక్క విలేజ్కి వెళ్ళింది. ఆ రోజు అమావాస్య. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు, అవసరం లేదు అని చెప్పినా సరే ఆ అమ్మాయి వినకుండా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత నైట్ వచ్చేసరికి 7:30-8 అలా అవుతుంది. ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి అప్పటికే డల్గా ఉండడము, నీరసంగా ఎవరితో మాట్లాడకుండా ఉండడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా అలసిపోయిందేమో అని చెప్పేసి రెస్ట్ ఇచ్చారు. అమ్మాయి పడుకుంది. మార్నింగ్ లేచేసరికి తన మ్యారేజ్ కదా, మ్యారేజ్లో తను ఎలా బిహేవ్ చేసిందంటే చూస్తే మీరే భయపడిపోతారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూడండి. నిజంగా ఆమెకు దయ్యం పట్టిందా లేదా తను యాక్టింగ్ చేసిందా అనేది కామెంట్ చేయండి. దయ్యాలు ఎక్కువగా ఉండేటివి శ్మశానాలలో, ఇంకొకటి హాస్పిటళ్ళలో. ఎందుకంటే అక్కడే కదా చాలామంది చనిపోతారు. ఈ స్టోరీ ఉంటే నెక్స్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడతారు. ఉత్తరాఖండ్లో ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఒక అమ్మాయి. సో తన నైట్ షిఫ్ట్ అలా అవుతూ ఉన్నప్పుడు తను మార్చరీ రూమ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏదో సౌండ్ వినిపించింది, ఎవరో వెళ్తున్నట్టు అనిపించింది. పైగా అది మార్చురీ. చాలా భయపడుతూ లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తనకేదో తెల్లగా కనిపించింది, మసగగా కనిపించింది. సో తను భయపడిపోయి హాస్పిటల్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ దయ్యం ఆ అమ్మాయి వెంటనే వచ్చింది. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూడగానే ఆ దయ్యం ఎలా వెళ్ళిపోతుందో ఒక్కసారి చూడండి. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అలానే వాళ్ళకు దయ్యాలు కూడా కనిపిస్తాయి. దయ్యాలు వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాయని పెద్దవాళ్ళు చాలా చెప్పి ఉంటారు కదా. ఈ చిన్న పాపకు కూడా అలానే జరిగింది. అయితే ఈ చిన్నపిల్ల 4 years ఉంటుంది. ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక ఆయాని పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళడంతో ఇంట్లో ఆ ఆయ మాత్రమే ఉంది. ఆ చిన్నపిల్ల బెడ్రూమ్లో ఎవరితోనో మాట్లాడుతోంది. సో ఆ ఆయ భయపడిపోయింది. మెల్లగా తన బెడ్రూమ్లోకి తొంగి చూసింది. అక్కడ ఎవరో ఉన్నట్టు కనిపించింది. ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది? మీరు ఒకసారి ఆ వీడియో చూసి నిజంగా ఆమె దయ్యంతో మాట్లాడిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏమి 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 ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ 3 స్టోరీల్లో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.